ఎప్పట్లాగానే అందరైతే కోల్ మైన్స్లోకి అయితే ఎంటర్ అయ్యారు. కానీ రోజులా కాకుండా ఈ రోజైతే ఆ కోల్ మైన్ మొత్తం టాక్సిక్ గ్యాసెస్ అయితే నిండిపోయినాయి అనమాట. కొంచెం సన్లైట్ కూడా లోపలికి రావట్లేదు, ఆక్సిజన్ లేదు, అసలు కంప్లీట్గా ట్రాప్ అయిపోయినారు అనమాట. ఇప్పుడు నేను చెప్తున్న స్టోరీ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా చైనాలో అయితే జరిగిందనమాట. రీసెంట్ టైమ్స్లో జరిగిన వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ కోల్ మైన్ డిజాస్టర్స్. చైనా మీడియా ఏం చెప్తుందంటే 82 మెంబర్స్ అయితే చనిపోయారు అని చెప్పేసి అయితే చెప్తుంది. కానీ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ 2026లో చైనాలో అంత టెక్నాలజీ ఉంది, అయినప్పటికీ ఇంత సీరియస్ డిజాస్టర్ అసలు ఎట్లా జరిగింది అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ అనమాట. సో అసలు ఏమైంది, ఆ డిజాస్టర్ ఎందుకైంది, ఆ కోల్ మైన్స్లో అసలు ఆ డెడ్లియెస్ట్ గ్యాస్ ఏం రిలీజ్ అయింది, చాలామంది చనిపోవడానికి రీజన్ ఏంది, కంప్లీట్గా ఈరోజు వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఏం మాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. స్ట్రైట్గా పాయింట్కి రావాలంటే ఈ సంఘటన అయితే ల్యూషిన్యూ అనే ఒక కోల్ మైన్లో అయితే జరిగిందనమాట. కరెక్ట్గా చెప్పాలంటే ఇదైతే నార్థన్ చైనాలో అయితే లొకేట్ అయ్యి ఉంది. ఫ్రైడే రోజు ఈవినింగ్ కరెక్ట్గా 7:30 పిఎంకి ఈ యొక్క డిజాస్టర్ అయితే జరిగింది. అదే టైంలో అయితే 247 వర్కర్స్ అయితే ఆ అండర్ గ్రౌండ్ కోల్ మైన్లో వర్క్ చేయడానికి ఉన్నారనమాట. సో ఎప్పట్లాగానే రోజులాగే వర్క్ చేస్తూ ఉంటారు. సో అదే టైంకి 247 మంది వర్కర్స్ అయితే వర్క్ చేస్తూ ఉన్నారు. కానీ సడన్గా ఒక డిజాస్టర్ అయితే జరిగిందనమాట. సడన్గా చాలా డెడ్లియెస్ట్ డేంజరస్ గ్యాస్లు అయితే నిండిపోయినాయి అనమాట. ఆ టన్నల్స్ మొత్తం ఫిల్ అయిపోయినాయి. ఇక అంత జరిగిన తర్వాత ఇక ఎటువంటి ఛాన్స్ లేదు కదా. కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ అయితే చాలా అసలు స్పీడ్గా స్ప్రెడ్ అయిపోయి కంప్లీట్గా ఆ టన్నెల్స్ మొత్తం కవర్ చేసి పడేసింది అనమాట. ఎందుకంటే ఆ గ్యాస్ ఒక స్వభావమే అంత చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయిపోవడం, అంటే చాలా స్పీడ్గా అసలు మనం ఊహించలేం. చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ డెడ్లియెస్ట్ గ్యాస్ అనేది కంప్లీట్గా నిండిపోయి ఒక పీపుల్, అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఆ పక్కనున్న వ్యక్తి కూడా కనపడనంత డెడ్లియెస్ట్ గ్యాస్ అనమాట. అంటే అంత కలర్ ఉంటుంది, అసలు ఎటువంటి అవకాశమే లేదు. ముందు కానీ వెనక కానీ పక్కన ఎవ్వరు కనిపించరు, కంప్లీట్గా డార్క్, అసలు ట్రాప్ అనమాట. ఎటువంటి సన్లైట్ ఉండదు, ఎటువంటి ఆక్సిజన్ ఉండదు, పీల్చుకోవడానికి ఆక్సిజన్ లేదు, కనపడడానికి ఒక చిన్న రంధ్రంలో నుండి పడే సన్లైట్ కూడా పడే అవకాశం అయితే లేదు. అంత డేంజరస్గా ఆ గ్యాస్ అయితే ఆ టన్నెల్స్లో నిండిపోయింది. ఆ కోల్ మైన్స్లో నిండిపోయిన తర్వాత అసలు ఏమి చేయలేని పరిస్థితి. 247 పీపుల్ లోపలైతే వర్క్ చేస్తుండ్రు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా. కరెక్ట్గా ఫ్రైడే రోజు 7:30కి ఈ డిజాస్టర్ అయితే జరిగింది. కానీ ఇనీషియల్గా అది జరిగిన ఒక 10-20 మినిట్స్కి అయితే చైనా మీడియా ఎటువంటి రిపోర్ట్స్ ఇచ్చినాయంటే చాలా తక్కువ మందే చనిపోయారు, అంటే మిగిలిన వాళ్ళు చాలామంది బతికే ఉన్నారు, ఓన్లీ సమ్ పీపుల్ చనిపోయి ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు సేఫ్గానే, కొంతమందికి ఇంజూరీస్ అయినాయి అని చెప్పేసి అయితే ఇనీషియల్గా, అంటే ఆ డిజాస్టర్ జరిగిన 5-10 నిమిషాలకు వచ్చిన రిపోర్ట్స్ అనమాట ఇవి. కానీ రాను అంటే ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత తెలిసిన న్యూస్ ఏంటంటే, అంటే కరెక్ట్గా తెలుస్తుంటుంది కదా, అంటే టైం గడిచిన కొద్దీ వెళ్ళి చూడడం కానీ అసలు ఎట్లా జరిగింది అనేది టైం గడిచిన కొద్దీ తెలుస్తుంది. కాబట్టి ఇనీషియల్గా మాత్రం జస్ట్ కొందరే చనిపోయారు, మిగతా వాళ్ళు ఇంజూర్ అయ్యారు అని చెప్పేసి అయితే చైనా మీడియా చెప్పింది. కానీ షాకింగ్ విషయం ఏంటంటే కరెక్ట్గా 1 గంట 2 గంటల తర్వాత 82 మంది చనిపోయారని చెప్పేసి అయితే వార్తలు అయితే వచ్చాయి. మిగతా వాళ్ళైతే ఇంకా స్టిల్ మిస్సింగ్లోనే ఉన్నారు. అంటే అర్థం చేసుకోండి ఎటువంటి డెడ్లియెస్ట్ గ్యాస్, అంటే మిస్సింగ్లో ఉన్నారంటే అసలు కనపడట్లేదు. ఆ గ్యాస్ అనేది అంతగా స్ప్రెడ్ అయిపోయింది, చాలా ఫాస్ట్ స్ప్రెడ్డింగ్ గ్యాస్ అనమాట. సో మిగతా వాళ్ళు 247 మంది లోపలికి వెళ్తే 82 మంది చనిపోయారంటే, అంటే ఇంకెంతమంది గాయాలైనాయి, అసలు ఇంకెంతమంది సేఫ్గా ఉన్నారు ఏమీ తెలియదు. ఇంకా 82 పీపుల్ అయితే రిపోర్టెడ్లీ డెడ్ అనమాట. సో మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది, అసలు ఏమైంది అనేది అయితే ఇంకా తెలియదు. అసలు ఈ కోల్ మైన్స్ అనేవి ఇంత డేంజరస్ ఎందుకు అని చెప్పేసి ఇప్పుడైతే మాట్లాడుకుందాం. అసలు ఈ కోల్ మైన్స్ ఏవైతే ఉన్నాయో అసలు ఎందుకు ఇంత డేంజరస్ అని చెప్పేసి మాట్లాడుకోవాలంటే, అండర్ గ్రౌండ్ మైన్స్ అనేవి చాలా చాలా డేంజర్. ఎందుకంటే మిథేన్ గ్యాస్ అనేది చాలా త్వరగా బిల్డప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కార్బన్ మోనాక్సైడ్ అనేది చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయిపోతుంది. జస్ట్ ఒక్క అగ్గిరవ్వ, జస్ట్ చిన్న స్పార్క్ వచ్చినా సరే కంప్లీట్గా విధ్వంసం అయితే క్రియేట్ చేసేస్తుంది అనమాట. సో ఇంత జరిగిన తర్వాత, అంటే ఒక చిన్న నిప్పు రవ్వ చాలు, అంటే ఈ గ్యాస్ బిల్డ్ అయిన తర్వాత, ఈ మిథేన్ గ్యాస్ ఫామ్ అయిన తర్వాత
అంటే జస్ట్ చిన్న నిప్పు రవ్వతో కంప్లీట్ విధ్వంసం అయితే క్రియేట్ చేస్తుందని మాట్లాడుకున్నాం కదా. సో చైనా రిపోర్ట్స్ గిన అదే చెప్తున్నాయి అనమాట. అంటే రియల్గా ఏం జరిగిందని మాట్లాడుకోవాలంటే ఎక్కడైతే ఆ టన్నల్స్లో ఆ అండర్ గ్రౌండ్ మైన్స్లో చాలా హెవీ ఎక్స్ప్లోజన్ జరిగిన తర్వాత కంప్లీట్గా స్మోక్ అయితే ఫిల్ అయిపోయింది. అంటే చిన్న రూమ్లో ఫిల్ అయితేనే మన పక్కనున్న వ్యక్తి అనేది కనపడడం అనమాట. అటువంటిది అంత డేంజరస్ గ్యాస్ అనేది కంప్లీట్గా టన్నెల్స్ని కవర్ చేసి పడేసింది. పీపుల్ అక్కడ వర్కర్స్ ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళకు చాలా ప్యానిక్ మోడ్ అనమాట. పక్కన ఉన్న వాళ్ళు కనిపించట్లేదు, ఒక సన్లైట్ లేదు, ఊపిరి పీల్చుకోవడానికి కష్టం, ఆక్సిజన్ లెవెల్స్ అనేది కంప్లీట్గా డౌన్. ఇవన్నీ ఇలా జరగడం వల్లే ఈ రెస్క్యూ అనేది ఇంకా ఇంకా డిఫికల్ట్గా మారిపోయింది. అంటే ఇదన్నీ జరిగిన తర్వాత కన్నా కొందరు అయితే సర్వైవ్ అయ్యి బయటకు వచ్చారు కదా. సో వాళ్ళు ఏం చెప్తారంటే మాకైతే చాలా స్ట్రాంగ్ సల్ఫర్ స్మెల్ అయితే వస్తుంది. అంటే ప్రతి ఒక్కరు అక్కడ వర్క్ చేసేటోళ్ళు అందరూ ప్యానిక్ మోడ్లో ఉన్నారు. అసలు వాళ్ళు ఎక్కడ అంటే అసలు ఏం కనిపించట్లేదు, ముంగల వెనకల ఏం కనిపించట్లేదు. వర్కర్స్ అయితే బ్లైండ్గా ఎటు పడితే అటు ఉరుకుతూనే ఉన్నారు. ప్యానిక్ మోడ్ ఉంది, స్ట్రాంగ్ స్మెల్ ఉంది, అసలు ఏం కనపడట్లేదు అని చెప్పేసి అయితే ఆ రెస్క్యూ అయ్యి కొందరు ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళైతే చెప్తారు అనమాట. ఇంత జరిగిన తర్వాత చైనా అయితే ఊరుకుంటుందా మరి? ఆల్మోస్ట్ 700కి పైగా అంటే ప్రొఫెషనల్స్ని అయితే ఇన్వెస్టిగేషన్కి అయితే పంపించారనమాట. అంటే ఈ డ్యామేజ్ అయిన టన్నల్స్ని కానీ అసలు ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయి, ఆ గ్యాస్ ఎటువంటిది ప్రొడ్యూస్ అయిందని చెప్పేసి కంప్లీట్గా రీసెర్చ్ చేసి చాలామందిని కాపాడి ఆ టీంని అందరు పంపించారు కదా. సో ఆల్మోస్ట్ అయితే వాళ్ళు ఏం చెప్తారంటే 200 పీపుల్ అయితే రెస్క్యూలోనే ఉన్నారు. బట్ చాలామంది కండిషన్ అయితే క్రిటికల్గా ఉంది, చాలామందికి హాస్పిటలైజేషన్ అయితే కావాలి ఇప్పుడు. సో అట్లా అంటే మిక్స్డ్ కైండ్ ఆఫ్ పీపుల్ అయితే ఉన్నారు. ఆ 200 మెంబర్స్ నుండి చాలామంది చావు బతుకుల్లో ఉన్నారు, చాలామంది అయితే అంటే మెడికల్ ట్రీట్మెంట్ కావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తారు అనమాట. ఇంకా కొన్ని రిపోర్ట్స్ అయితే ఏం చెప్తున్నాయి అంటే ఆల్రెడీ ఆ మైనింగ్ ఏరియా ఏదైతే ఉందో ఆ కోల్ మైన్ అనేది కంపల్సరీగా హై రిస్క్లోనే కట్టారు అని చెప్పేసి అయితే కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ అది హై రిస్కే, అదైతే మెన్షన్ చేసిర్రు. చాలా సేఫ్టీ ప్రికాషన్స్ ఇంకా చాలా సేఫ్టీ మెజర్స్ అయితే ఉండేవి ముందు అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తారు. ఎమర్జెన్సీ సిస్టమ్స్ ఏవైతే వర్క్ చేయాలో అవి టైంకి వర్క్ చేయలేదు అని చెప్పేసి కొన్ని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి అనమాట. దాంతోపాటు ఇంకేంటంటే ఏదైతే అంటే ఎమర్జెన్సీలో ఇట్లా ఏమన్నా ప్రాబ్లం వస్తే రెస్క్యూ చేయడానికి ఒక బ్లూ ప్రింట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. అంటే ఆ బ్లూ ప్రింట్ని యూసి అంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే ఇట్లాంటిది ఏదైనా మైనింగ్లో అంటే ఏదైనా ఎక్స్ప్లోజన్ జరిగితే కాపాడడానికి అంటే ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది, ఇలా వెళ్ళాలి ఇట్లా ఉండాలని చెప్పేసి. ఆ బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో ఈ బ్లూ ప్రింట్ ఒకటి ఉంది, కింద ఉన్న మైనింగ్ సిస్టమ్ ఆ మైనింగ్ ఏరియాకి మ్యాచ్ అవ్వట్లేదంట. కంప్లీట్గా ఆ లేఅవుట్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు. దీనివల్లనే కాపాడడానికి వీలు కాలేదు. చాలామంది అంటే మేబీ ఇదంతా కరెక్ట్గా సిస్టమ్ వర్క్ అయి ఉంటే మేబీ ఇంకెక్కువ మంది బతికే వాళ్ళేమో. చాలా ఇమీడియట్గా, ఎందుకంటే చైనా చాలా పెద్ద కంట్రీ, చాలా స్పీడ్గా చాలా ఇమీడియట్గా యాక్షన్ అయితే తీసుకుంటుంది. సో ఫస్ట్ టైం ఇట్లా ఫెయిల్ అవ్వడం అంటే నాకే అసలు నమ్మబుద్ధి కావట్లేదు. సో అట్లాంటిది అంటే ఇదన్నీ కరెక్ట్గా ఈ బ్లూ ప్రింట్తో ఆ లేఅవుట్ ఏదైతే మ్యాచ్ అయి ఉంటే మేబీ చాలా స్పీడ్గా యాక్షన్ తీసుకునే వాళ్ళు, చాలా ప్రాక్టికల్గా మంచిగా వర్కౌట్ అయ్యేదేమో. మేబీ ఇంకా ఎక్కువ మంది బతికే పాసిబిలిటీస్ అయితే కనిపించేవి. సో అది వర్క్ అవ్వకపోవడం వల్లే ఈ రోజు అయితే చైనాలో ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ అయితే జరిగిందనమాట. ఇట్లాంటి యాక్సిడెంట్స్ అవుతూనే ఉంటాయంటే ఖచ్చితంగా ఇది నార్మల్ విషయం అయితే కాదు. చైనాకైతే అది కంపల్సరీగా నార్మల్ విషయం కాదు. ఎందుకంటే నాకు తెలిసి అంటే రిపోర్ట్స్ ప్రకారం ఏం తెలిసిందంటే ఎప్పుడు అంటే ఇటువంటి ఒక పెద్ద డిజాస్టర్ అయితే ఆల్మోస్ట్ 2009లోనో 6లోనో జరిగిందంట లాస్ట్. ఆ తర్వాత నుండి ఈరోజు 2026లో అయితే ఇటువంటి డిజాస్టర్ అయితే మళ్ళీ జరిగిందంట. అంటే ఈ మధ్య అంటే చూడండి ఎంత టెక్నాలజీ పరంగా వాళ్ళు ఎంత ముందుర్రో, అంటే అన్నిట్లో ముందున్నారు. టెక్నాలజీ పరంగా కానీ, అడాప్ట్ అయ్యే విషయంలో కానీ, మెషినరీలో కానివ్వండి, అన్నిట్లో అంతగా ముందున్న వాళ్ళైతే ఈరోజు ఇటువంటి ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ కావడం చాలా చాలా మంచిగా అనిపించట్లేదు. సో ప్రతి ఒక్కరు డౌట్కి ఇదే అనమాట. చైనాలో జరగడం ఏంటి, వాళ్ళ ఎక్విప్మెంట్ ఏంది, వాళ్ళ మెషినరీ ఏంది, అసలు వాళ్ళు ఎంత చాలా స్పీడ్గా ఏదైనా డిజాస్టర్ జరగబోయే లోపే ముందే ప్రిడిక్ట్ చేసి అని తెలుసుకొని ముందే కాపాడతారు కదా, ముందే జరగనివ్వకుండా చేస్తారు కదా. అటువంటిది ఇట్లా జరగడం ఏంది అని చెప్పేసి దానివల్ల జనాలు అయితే చాలా అయోమయంలోకి అయితే వెళ్ళిపోయారు అనమాట. సో ఇదన్నమాట జరిగింది. చైనాలోనే చాలా ఇయర్స్ తర్వాత ఒక అతి పెద్ద డిజాస్టర్, అది నార్త్ చైనాలో ఉన్న కోల్ మైన్స్లో అనమాట.
దీనివల్ల అయితే 80+ మెంబర్స్ అయితే చనిపోయారు. దాంతోపాటుగా 200 మెంబర్స్ అప్రాక్సిమేట్లీ హాస్పిటలైజ్ అయ్యారు. అంటే చాలామంది క్రిటికల్గా ఉంది, ఇంకొందరికేమో ఇమీడియట్గా మెడికల్ అర్జెన్సీ అయితే ఉంది. సో చాలా రకాల మంది అయితే ఉన్నారు అందులో, ఆ 200 మెంబర్స్లో. చూడాలి లేటెస్ట్ మళ్ళీ అప్డేట్స్ ఏమొస్తాయి, ఇంకెవరన్నా ఆ టన్నల్స్లో ఇరికిపోయిన వాళ్ళు ఉన్నారా, లేదంటే అందరినీ రీకవర్ చేసిరా, అందరినీ బయటికి తీసిరా అని చెప్పేసి మేబీ వచ్చే న్యూసెస్లో కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తా. సో ఈ వీడియోకి అయితే ఇంతే. సో ఈ వీడియో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్.